హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరుద్రామ కన్సల్టెన్సీ. సో ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూనివర్సిటీ అయిన జాయ్ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. యూనివర్సిటీ గురించి ఆ పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, అంటే స్టూడెంట్ రివ్యూస్ ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా పేరెంట్స్కి ఈ యూనివర్సిటీ అనేది అఫోర్డబుల్గా ఉందా లేదా. సో ఈ అన్నిటి యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో జాయ్ యూనివర్సిటీ అనేది 2019లో ఎస్టాబ్లిష్ చేశారు, ఫౌండెడ్ బై డాక్టర్ జాయ్ రజా. సో అండర్ 41 ఇయర్స్ ఓల్డ్ ఉన్న సెల్వం ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. సో ఇది అఫిలియేటెడ్ విత్ రాజా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో బేసిక్ 2019లో ఎస్టాబ్లిష్ చేశారు కదా, 2022లో దీన్ని యూనివర్సిటీగా అప్రూవ్ చేశారు. సో ఇది టోటల్ 104 ఎకరాస్ ఆఫ్ క్యాంపస్. సో మెయిన్ గ్రీనరీ కానీ, సో బిల్డింగ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, అండ్ స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ అన్ని వెల్ మెయింటైన్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో బేసిక్గా ఏ పేరెంట్ అయినా, ఏ స్టూడెంట్ అయినా ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే ఆ యూనివర్సిటీలో మెయిన్గా చూసేటివి ఏంటంటే, ఒక టెక్నాలజీస్ ఏ విధంగా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, కరికులం అనేది ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అనేది, దాంతోపాటు అనేది సెక్యూరిటీ కూడా చూస్తారు. సో ఇవన్నిటిని మేనేజ్ చేసుకుని, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని యూనివర్సిటీ అనేది బాగుంది అంటేనే వాళ్ళ యొక్క అడ్మిషన్ అనేది తీసుకుంటారు, కాలేజ్ అనేది జాయిన్ అవుతారు. సో మనం జాయ్ యూనివర్సిటీలో తీసుకుంటే వీళ్ళు తీసుకున్న ఒక 3 మెయిన్ పిల్లర్స్ లాగా తీసుకుని వాళ్ళు స్టూడెంట్ అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఒకటి ఏంటంటే టెక్నాలజీ, సెకండ్ది ఏంటంటే లైఫ్ స్టైల్, థర్డ్ది ఏంటంటే సో ఫ్యాకల్టీ. సో ఈ మూడింటిని 3 పిల్లర్స్ లాగా తీసుకొని ఇవి బేస్ చేసుకొని స్టూడెంట్ అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెయిన్గా ఫస్ట్ థింగ్ మనం తీసుకుంటే టెక్నాలజీ. సో టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ తీసుకుంటే మనకి సో బేసిక్గా ఏంటంటే ప్రతి యూనివర్సిటీలో బీటెక్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి అనమాట. లైక్ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ అన్నీ. సో యాజ్ యూజువల్ కోర్ సిఎస్సి తీసుకోవచ్చు, కోర్లో ఉన్న స్పెషలైజేషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఏంటి అంటే, ఒకటి లైక్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంటెల్, ఎన్ఈసి, ఐబిఎం, నెక్స్ట్ వేవ్ ఇలాంటి కొన్ని కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ కంపెనీస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క కంపెనీ, ఇప్పుడు ఎన్ఈసి ఉంది లేదా ఇంటెల్ ఉంది, ఒక్కొక్క కోర్స్ అనేది కొలాబరేషన్ అనేది ఒక కంపెనీతో కొలాబరేషన్ అయ్యింది, వాళ్ళ ల్యాబ్ అనేది ఒకటి మన యూనివర్సిటీలో బిల్డ్ చేస్తారనమాట. మనం ఇది స్పెషలైజేషన్ విత్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ తీసుకున్నప్పుడు వాళ్ళ కంపెనీలో జరుగుతున్న ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని ఏమేమి టూల్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ ల్యాబ్ ద్వారా యూనివర్సిటీలో స్టూడెంట్స్ అనే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది బెస్ట్ థింగ్ అనమాట. సెకండ్ది ఏంటంటే వాళ్ళు స్పెషలైజ్డ్ సర్టిఫికేట్స్ అనమాట. ఈ యొక్క యూనివర్సిటీ అనేది సమ్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ సీమస్, ఒరాకిల్, లాజిస్టిక్ స్టాటిక్ అండ్ స్టాటిక్ కౌన్సిల్ ఇలాంటి కంపెనీస్ ఎంఓఈ తీసుకోవడం వల్ల స్టూడెంట్ అనే వాళ్ళు ఇండస్ట్రీ సర్టిఫికేట్ అనేది పొందుతారనమాట. ఇండస్ట్రీ సర్టిఫికేట్ అంటే లైక్ ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా చేస్తారు కదా, వాటి ద్వారా వాళ్ళ సర్టిఫికేట్ అనేది పొందుతారు. ఈ సర్టిఫికేట్ అనేది మన రెజ్యూమ్లో యాడ్ చేయడం వల్ల కొద్దిగా వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఇంటర్వ్యూలో కొంత పార్ట్ వరకు ఏంటంటే ఈజీగా మనము క్రాక్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఏంటంటే కరికులం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏ యూనివర్సిటీలో తీసుకున్నా కూడా కరికులం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మన యూనివర్సిటీలో జాయ్ యూనివర్సిటీలో ఏంటంటే సో వాళ్ళు రియల్ టైంగా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టెక్నాలజీస్ని బేస్ చేసుకొని, టూల్స్ని బేస్ చేసుకొని ఏది భూమిలో ఉంది, సో ఏది యాడ్ చేస్తే మనకి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలాంటి టెక్నాలజీస్ తీసుకొని వచ్చి, అలాంటి సబ్జెక్ట్ తీసుకొని వచ్చి వీళ్ళ కరికులంలో యాడ్ చేసి స్టూడెంట్ అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ క్లాస్ క్యాంపస్ లైఫ్ స్టైల్ అనేది దీన్ని ఎందుకు ఆ విధంగా పిలుస్తారు అంటే, ఇక్కడ మనకి ఏంటంటే మినీ థియేటర్ ఉంది, అంటే ఒక చిన్న మినీ మాల్ ఉంది, అదేవిధంగా 2 రెస్టారెంట్స్ ఉన్నాయి, ఒక క్యాంటీన్ ఉంది, అండ్ మనం పర్చేజ్ చేసేదానికి మినీ మాల్ అని చెప్పి దాంట్లో సంబంధించిన కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన చాలా స్పోర్ట్స్ అంటే వాళ్ళు ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ క్రికెట్ ఉంది, బ్యాడ్మింటన్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది, తర్వాత 8 బాల్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఫుట్బాల్ ఉంది. ఇదే విధంగా చాలా గేమ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు ఏంటంటే మనకి సో వెల్ అండ్ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. లైక్ ఎలాంటి క్లాస్ రూమ్స్ ఏంటంటే ఒక ఐఐటి, ఎంఐటీలో ఏ విధంగా క్లాస్ రూమ్స్ ఉంటాయో అదేవిధంగా వీళ్ళు వెల్ అండ్ మెయింటైన్ డిజిటల్ క్లాస్ రూమ్స్, అదేవిధంగా వైఫై అంటే 24/7 వైఫై ఉన్న క్లాస్ రూమ్స్ వీటి ద్వారా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంతోపాటు ఏంటంటే మనం ప్రేయర్ చేసుకున్న దాన్ని కూడా ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఏదైనా టెన్షన్స్ ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మనం ముందుగా ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తాం అనమాట. ఆ ఫెసిలిటీస్ కూడా ఈ యూనివర్సిటీలో వాళ్ళు అంటే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఏంటంటే కంపల్సరీ ఏంటంటే మనం ఎడ్యుకేషన్ అవి బయటకు వచ్చేటప్పటికి జాయ్ వైబ్ అనే ఒక ఎక్స్పీరియన్స్తోనే మనం ఈ యూనివర్సిటీ నుంచి బయటకు వస్తాం. సో ఈ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ విషయానికి ఏంటంటే వాళ్ళు చాలా సెలెక్టివ్గా ఫ్యాకల్టీ అనే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అనమాట. ఎవరైతే పిహెచ్డీ చేసి ఉంటారో, సో ఎవరైతే పిహెచ్డీ వాళ్ళు హై అండ్ ఇన్స్టిట్యూట్స్లో చేసి లైక్ ఎన్ఐటి అండ్ ఐఐటి ఇలాంటి వాటిలో పిహెచ్డీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళని మాత్రం ఇంటర్వ్యూ ద్వారా ఫ్యాకల్టీని తీసుకొని స్టూడెంట్ అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో స్టూడెంట్కి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు క్లారిఫై చేసేది కానీ వాళ్ళ ఫ్యూచర్ని ఏ విధంగా వాళ్ళకి రూట్ మ్యాప్ అనేది క్రియేట్ చేస్తే అంటే లైఫ్ బాగుంటుంది అనే యొక్క ఉద్దేశంతో ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలా ఫ్రెండ్లీగా స్టూడెంట్ అనే వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కోర్సెస్ విషయానికి వస్తే సో బీటెక్లో సంబంధించిన కోర్సెస్ లైక్ సమ్ ఆఫ్ స్పెషలైజేషన్స్ లైక్ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, అదేవిధంగా సిఎస్సిలకు సంబంధించిన కొన్ని ఏఎంఎల్, ఏఐడి, సైబర్ సెక్యూరిటీ. సో ఇవి కూడా కొన్ని కంపెనీస్ కొలాబరేషన్ అయినారు కదా. సో అలాంటి కోర్సెస్ కానీ, అదేవిధంగా బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, బీసీఏ కానీ,
సో లాకు సంబంధించిన కోర్సెస్, అగ్రికల్చర్ సంబంధించిన కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన కోర్సెస్, ఇలా చాలా కోర్సెస్ అనేవి ఈ యూనివర్సిటీలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని యూనివర్సిటీస్ లాగానే కొన్ని రిక్రూటింగ్ కంపెనీస్తో టైప్ అయి ఉంటారు కదా. సో ఈ యూనివర్సిటీ యొక్క రిక్రూటింగ్ కంపెనీస్ విషయానికి వస్తే, లైక్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, తర్వాత యాక్సెంచరు, ఇన్ఫోసిస్, ఇలాంటి కంపెనీస్తో, కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్తో వీళ్ళు టైప్ అయినారు. అండ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ విషయానికి వస్తే ఎల్ఎన్టీ, తర్వాత హుండాయి, హ్యావెల్స్, బిహెచ్ఈఎల్, ఇలా రాయల్ ఎన్ఫీల్డ్, ఇలాంటి కంపెనీస్తో, సో కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో కూడా వీళ్ళు టైప్ అయినారు. అదేవిధంగా ఏంటంటే బ్యాంకింగ్ అండ్ సర్వీస్ సెక్టార్ బ్యాంకింగ్ అండ్ సర్వీస్ విషయానికి వస్తే వీళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ అదేవిధంగా రీబాక్, ఇలాంటి బ్యాంకింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీస్తో కూడా వీళ్ళు టైప్ అయినారు. చూస్తే ఏ పేరెంట్ అయినా, ఏ స్టూడెంట్ అయినా కూడా చీప్ అండ్ బెస్ట్లో ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసిన ప్రాసెస్లోనే ఈ యొక్క ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత సెర్చ్ చేస్తూనే ఉంటారు. సో ఈ యూనివర్సిటీలో ఫీజెస్ విషయానికి వస్తే ప్రతి స్టూడెంట్ ఏంటంటే బయటికి వెళ్ళే వాళ్ళు మాక్సిమం బీటెక్ కోర్సెస్ తీసుకుని బయటకు వెళ్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫీజెస్ 1 lakh నుంచి 2 lakhs ఈ మిడిల్లోనే ఫీజెస్ ఉన్నాయన్నమాట. సో లైక్ తీసుకుంటే మనకి 10th వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకునైనా వీళ్ళు మనకి ఫీజులు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకునైనా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీంతో పాటు జేఈ మెయిన్స్లో వచ్చిన పర్సెంటేజ్ బేస్ చేసుకొని కూడా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తక్కువ ఫీజు ఏంటంటే 1,08,000కి మనకు బీటెక్ కోర్సెస్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లైక్ మనకు వచ్చిన మార్క్స్ని, మనకు వచ్చిన పర్సెంటేజ్ని బేస్ చేసుకుని ఆ ఫీజుకి కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ యొక్క యూనివర్సిటీలో మనము హైయెస్ట్ ప్యాకేజ్ విషయాన్ని హైయెస్ట్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనకి ఇది యూనివర్సిటీ కాకముందు ఇన్స్టిట్యూట్ ఉంది కదా. ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మన హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుని 9 to 10 lakhsగా ఉంది. వన్స్ యూనివర్సిటీ అయిన తర్వాత ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు కాబట్టి సో ఇంకా మనకి ఆ ప్యాకేజ్ విషయాలు కానీ ఏది కూడా ఇంతవరకు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియలేదు. ఫైనల్గా మనం లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్ దగ్గర నుంచి తీసుకున్న రివ్యూస్ని బేస్ చేసుకుని ఈ యూనివర్సిటీలో గుడ్ థింగ్స్ ఏంది అండ్ బ్యాడ్ థింగ్స్ ఏంది, అంటే నెగిటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో గుడ్ థింగ్స్ ఏంటంటే ఒకటి ఇండస్ట్రీస్ అండ్ ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అకాడమిక్స్, అదేవిధంగా స్కాలర్షిప్స్. సో ఇదే కాకుండా మనకి ఏంటంటే ఆ కాలేజీలో సంబంధించిన ప్రతి ఒక్క మినీ సిటీ లాగా వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి మనకంటూ జాయ్ వైబ్ అనే ఒక ఫీల్తోనే మనం బయటకు వస్తాము. ఇవి ప్లస్ పాయింట్స్ తీసుకుంటే, అంటే ఫీ స్ట్రక్చర్లో అంటే మనకి ఇచ్చే స్కాలర్షిప్స్ని బేస్ చేసుకొని తక్కువ ఫీజుగా మనకి సీట్ ఇవ్వడము. సో ఇవి ప్లస్ పాయింట్స్ అనమాట. సో ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే ఏంటంటే ఒకటి ట్రావెల్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. మనకి ఈ లోకల్ ఎవరైనా తిరుపతి లేదా కర్నూలు ఇలాంటి వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలనుకుంటే చాలా లాంగ్ అయిపోతుంది. వన్స్ ట్రైన్ జర్నీ ఒకటి ఉంది, అదే లేదు అంటే బస్ జర్నీ ఉంది. మనకు ఓవరాల్గా తీసుకుంటే మనకు 16 to 22 hours జర్నీ ఉంటుంది. సో ఇది మనకు ఒక మైనర్ ఇష్యూ లాగా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి చూసుకోవాలంటే 10 years ఆఫ్ రికార్డు ఉన్న ప్లేస్మెంట్స్ అయితే ఇంతవరకు ఈ కాలేజీలో అయితే లేదు. ఎందుకంటే రీసెంట్గా యూనివర్సిటీ అయింది కాబట్టి సో ప్లేస్మెంట్ రికార్డ్ చూసుకునేటప్పటికి ఎలాంటి ప్లేస్మెంట్ రికార్డ్ అయితే లేదు. సో మనం ఇంకా రికార్డు కోసం చూడాలనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సింది. అంటే ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చి వాళ్ళకి ఏమేమి ప్లేస్మెంట్ వచ్చాయో తెలుసుకునేంత వరకు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే వన్స్ మనం కాలేజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా రూమ్స్కి వెళ్ళి హాస్టల్లో ఉన్నప్పుడు కొన్ని సిగ్నల్స్ అయితే రావు. సో ఇది ఒక మైనర్ ఇష్యూ లాగా తీసుకోవచ్చు. మెయిన్ సిటీస్కి అంటే చాలా దూరంగా ఉంటుంది, ఫార్ ఫ్రమ్ ద మెయిన్ సిటీస్. ఈ యూనివర్సిటీకి ఇప్పటివరకు ఏంటంటే ఎటువంటి గ్రేడ్స్ అనేవి రాలేదు. ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి బేసికల్గా 2 ways అనమాట. ఒకటి ట్రైన్ వే వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే బస్ రూట్ వెళ్ళొచ్చు. సో ట్రైన్ వే వెళ్ళాలంటే ఒకటి పూణే ఎక్స్ప్రెస్ ఉంటుంది, అది ఎవ్రీడే ట్రైన్ ఉంటుంది. సో ఒక 3 daysకి ఒకసారి ఏంటంటే నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ కూడా ఉంటుంది. సో ఎవ్రీడే వెళ్ళే ట్రైన్స్, ఈ 2 trains ఏంటంటే ఒకటి డైరెక్ట్ కన్యాకుమారి వరకు వెళ్తాయి. సో మనమైన ట్రైన్కి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే సో మనం అరౌండ్గా తీసుకుంటే 22 hours జర్నీ ఉంటుంది. వన్స్ ఇక్కడ ఎక్కిన తర్వాత మనం డైరెక్ట్ ఒకటి కన్యాకుమారిలో దిగచ్చు, లేదు అంటే నాగర్కోయిల్లో దిగచ్చు. సో కన్యాకుమారి నుంచి తీసుకుంటే మనకు అరౌండ్ మళ్ళీ 22 to 25 kilometers డిస్టెన్స్ వస్తుంది, అంటే యూనివర్సిటీకి. సో రైల్వే స్టేషన్కి లేదా నాగర్కోయిల్లో దిగితే 25 to 30 kilometers డిస్టెన్స్ వస్తుంది. సో ఇది వద్దు నాకు అనుకుంటే ఇంకొక రూట్ వే ఏంటంటే బస్ రూట్ ఉన్నాయి, ట్రావెల్స్ ఉంటాయి అనమాట. సో కాలేజ్కి డిస్టెన్స్ ఒక 5 to 7 kilometers డిస్టెన్స్లో మనకి ట్రావెల్స్ ఉంటాయి. సో అక్కడ తీసుకుని డైరెక్ట్గా 16 hours జర్నీ ఉంటుంది. సో తిరుపతి టు అంటే మన కాలేజ్ దగ్గరికి, సో అక్కడ దిగేసి సో ఈజీగా మనం యూనివర్సిటీకి చేరుకోవచ్చు. సో మనం ఈ యూనివర్సిటీలో నెగిటివ్ విషయానికి వస్తే నో ప్లేస్మెంట్ రికార్డ్ హిస్టరీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి అంటే సమ్ ఆఫ్ ద మెయిన్ సిటీస్కి అంటే చాలా దూరంగా ఉంటుంది, ఫార్ ఫ్రమ్ ద మెయిన్ సిటీస్. సో థర్డ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యూనివర్సిటీకి ఇప్పటివరకు ఏంటంటే ఎటువంటి గ్రేడ్స్ అనేవి రాలేదు. ఇంకా ఎవరు ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఎవరు ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వకూడదు అనే విషయానికి వస్తే మనకి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ రికార్డ్స్ ఉండాలి. అంటే 10 years 20 years బిఫోర్ నుంచి ప్లేస్మెంట్స్ మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో మంచి బ్రాండ్ వాల్యూ ఉండాలి. సో ఫీజెస్ హై ఉండాలి, అదేవిధంగా మంచి ఈవెంట్స్ ఉండాలి. సో అల్యూమిని నెట్వర్క్స్ జరగాలి. ఇలాంటివి ఎవరైతే కోరుకుంటున్నారో సో జాయ్ యూనివర్సిటీని స్కిప్ చేసేయండి. సో మంచి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకుని, ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని, కరికులం బేస్ చేసుకుని, సో టెక్నాలజీస్ బేస్ చేసుకుని, ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఏ కంపెనీస్తో టైప్ అయినది బేస్ చేసుకుని నాకు తక్కువ బడ్జెట్ ఉన్న ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి సో మంచి జాబ్తో బయటకు రావాలి అనుకున్న వాళ్ళు సో జాయ్ యూనివర్సిటీని ప్రిఫర్ చేయండి. సో ఫైనల్గా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఇప్పటి వరకు నేను చెప్పిన డీటెయిల్స్ కాకుండా ఇంకా ఏమన్నా నెగిటివ్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో తెలపండి.